నమస్తే, మీ పేరు? నా పేరు సాయి అండి. ఏం చేస్తుంటారండి మీరు? నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయ్ అండి. సార్, ఈరోజు డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి వైసీపీ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉండిద్దో వీళ్ళ ఆరోపణలో కూడా నిజం అంతే ఉందండి. ఎందుకంటే లోకేష్ గారు డిఎస్సి ప్రకటించిన తర్వాత, జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నో వందల కేసులు వేశారు కోర్టుల్లో. అవన్నీ క్లియర్ చేసుకుంటూ ఆయన డిఎస్సి ప్రకటించి ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ కీ విడుదల చేసి దాని మీద ఏమైనా అబ్జెక్షన్లు ఉన్నాయన్నీ చేసుకుని ఒక ప్రాసెస్ ప్రకారం లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేశారో అప్పుడు ఎవరైతే మాకు ఉద్యోగాలు రాలేదన్నారో ఆ ఉద్యోగాలు రాని వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కొంతమందికి వెళ్ళారు, కొంతమంది వెళ్ళలేదు. ఎవరైతే మాకు నిజంగా రాలేదనుకున్నారో వాళ్ళు వెళ్ళలేదు. కావాలని కొంతమంది కావాలని వైసీపీ వాళ్ళు పిలిపించి చేయించిన వాళ్ళందరితోటి వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు రాలేదు అని చెప్పి ఆ అధికారు డిఎస్సి అంటే ఏంటో కూడా తెలియదు. బేసిక్గా వైసీపీ వాళ్ళకి డిఎస్సి ఫుల్ ఫామ్ కూడా తెలియదు వాళ్ళ అధికారుల ప్రతినిధులకి. ఈరోజు వచ్చి డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని చెప్తున్నారు. డిఎస్సి ఫుల్ ఫామ్ చెప్పమంటే వాళ్ళ అధికార ప్రతినిధి నీళ్ళు నివ్వలేరు, నీటి ఫుల్ ఫామ్ చెప్పమంటే నీళ్ళు నివ్వలేరు. సో ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఈరోజు డిఎస్సి మీద ఆరోపణలు చేస్తే ఆకాశం వైపు ఉమ్మేస్తే ఏమవుద్ది, మన మొహం మీద పడినట్టు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో లోకేష్ గారి మీద ఆరోపణలో కూడా అంతే నిజం ఉంటుంది. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. అలాగే లోకేష్ గారి మీద ఆరోపణలు చేసిన దాంట్లో ఆరోపణలు ఉండవు. ఎందుకంటే దాంట్లో ఏది ఉండదు. ఆయన ఎందుకనంటే ఆయన అల్లటప్ప మనిషి కాదండి. ప్రతిదీ సూక్ష్మంగా ఆలోచిస్తాడు, పాయింట్ టు పాయింట్ ఆలోచిస్తాడు. అన్ని కోర్టు కేసులు క్లియర్ చేశారు. ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుని వచ్చారు. చదువు ఒక విలువ తెలుసు. అందుకనే ఆయన అన్నీ ఆలోచించి డిఎస్సిలో ఇప్పుడు దాకా ఒక్క కేసు కూడా పడకుండా, ఒకవేళ కేసులు పడినా అన్నీ క్లియర్ చేసుకుని 16,000 మందికి టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చి ఆ 16,000 మంది కుటుంబాల్లో సంతోషం ఓరవలేక, బేసిక్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్కి ఎవడైనా సంతోషంగా ఉంటే ఓరవలేరండి. సో ఆ ఓరవలేక ఇట్లాగ ఆరోపణలు ఏది నిజం లేదండి. ఎందుకు చేయాలి రాజీనామా? చేస్తే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి. ఎందుకంటే అసెంబ్లీకి రాకపోవడంతో. ఇవన్నీ పక్కన పెట్టుకుంటే డిఎస్సిలో ఎటువంటి అక్రమాలు జరగలేదు. కోర్టుకు వెళ్ళండి, మీ దగ్గర ఉన్న ప్రూఫ్లు చూపించండి, కోర్టు డిసైడ్ చేసిద్ది కదా. ఇది దీంట్లో నిజంగా లీకేజ్ జరిగింది. ఫస్ట్ ఏమన్నారు, అవకతవకలు అన్నారు. ఫస్ట్ ఏమన్నారు, డిఎస్సి దాంట్లో అవకతవకలు జరిగినాయండి అని అన్నారు. అది ఫస్ట్ మాట. దాని తర్వాత రెండోసారి ఏం చెప్పారు, పేపర్ అంటే ఒక్క స్టాండ్ మీద వాళ్ళు ఉండరు, ఒక దాని మీద ఉన్న నీట్ ఏంటి, వాళ్ళు క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అనే దాని మీద ఉన్నారు. ఆ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, అరెస్టులు జరిగినాయి, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు. ఇక్కడేం చెప్పారు, ఫస్ట్ పాయింట్ డిఎస్సిలో ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగినాయి అన్నారు. అది దాంట్లో శాపోల్లోనూ వీళ్ళందరికి వచ్చినాయి ఎట్లాగా అన్నారు, అది పోయింది. దాని తర్వాత రెండోది ఏంటి, మిగతా వాటిల్లో కోటాలో అన్యాయం జరిగిందన్నారు, అది పోయింది. దాని తర్వాత కోర్టుకు వెళ్ళారు, ఎవరెవరో కోర్టుకు వెళ్ళారు. దాని మీద వాళ్ళు ఏది కూడా సరైన ప్రూఫ్లు లేక కోర్టు కేసులు కొట్టేసినాయి. అవి బయటికి చెప్పుకోరు కదా. దాని తర్వాత మూడోది ఇప్పుడు ఏంటి, ఆ నీట్ కాక్రోచ్ వాళ్ళు ఒకళ్ళు దొరికారు వీళ్ళకి. వైసీపీ మేము కూడా కాక్రోచుల్లాగా ఎగబడుతూ ఉన్నారు, మేము ఇట్టు కొట్టి చంపేస్తామని చెప్పామనుకోండి. అది ఆ కాక్రోచ్ వాళ్ళని పట్టుకుని ఇప్పుడు క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అని అంటారు. అంటే ఫస్ట్ శాప్ అయిపోయింది, అంటే స్పోర్ట్స్ అథారిటీ అయిపోయింది, దాంతో రిజర్వేషన్ అయిపోయింది, దాంతో అవకతవకలు అయిపోయినాయి, ఇప్పుడు క్వశ్చన్ పేపర్ లీక్. ముందు మీరు ఒక స్టాండ్ తీసుకోండి. మీరందరూ డిఎస్సి అంటే ఫుల్ ఫామ్ తెలుసుకుంటారండి, నీట్ అంటే ఫుల్ ఫామ్ తెలుసుకుంటారండి, ఏది ఎట్లా ఏంటిదని చదువుకుంటారండి బేసిక్గా. అంటే ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న జెన్జీ కానీ, అలాగే కాక్రోచ్లు అయ్యి మేమే కాక్రోచ్లు అని చెప్పుకుని మాట్లాడే వైసీపీ నాయకులు కానీ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తాం, నారా లోకేష్ ఈ అక్రమాలకు సంబంధించి ఖచ్చితంగా రాజీనామా చేయించే వరకు మేము పట్టుదలగా ముందుకు సాగుతాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు జెన్జీ వాళ్ళని వీళ్ళు నమ్మరండి బాబు, అస్సలు జెన్జీ వాళ్ళని వీళ్ళు నమ్మరు. ఎందుకంటే చెప్పనా, 2019-24లో యువతకి ఏం చేశారు మీరు చెప్పండి. బొబ్బట్లు, పెసరట్లు, దాని తర్వాత అల్లం పేస్ట్లు, ఈ కాదు ఏ కంపెనీలు తీసుకొచ్చారు. ఇప్పుడు లోకేష్ గారు టీసీఎస్ తీసుకొచ్చారు, ఇట్లాగా సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకొచ్చారు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తీసుకొచ్చారు, అగ్రికల్చరల్ సంబంధించిన, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన, ఆయన ఐటీ ఎడ్యుకేషన్ మీద. ఇంకా చెప్పాలి ఏంటంటే వైసీపీలో ఒక అధికార ప్రతినిధి లోకేష్కి ఏం సంబంధం, ఆయన విద్యాశాఖ మంత్రి కదా, ఆయన ఎందుకు పర్యటన చేస్తాను. లోకేష్ గారు ఏ శాఖలు ఉన్నాయి ఏంటో కూడా వైసీపీ వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. సో రేపు జెన్జీ కాదు కదా. జెన్జీ అంటే ఎట్లా ఉంటుంది అంటే చెప్పనా, లాస్ట్ టైము వైశాఖ ఎయిర్పోర్ట్లో లోకేష్ గారు వచ్చినప్పుడు ఈ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అని చెప్పి ఒకరిని పంపించారు. వాడికి 45 సంవత్సరాలు 45 సంవత్సరాలు. వాళ్ళ దాంట్లో జెంజీ అంటే వాళ్ళు కాదు రే. జెంజీ అంటే 18 నుంచి 25, 26 సంవత్సరాల్లో లోపల జెంజీ అంటారు. వాళ్ళు ఎవరు వీళ్ళని నమ్మరు. ఎందుకంటే వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు. గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవడం కానీ, ఎడ్యుకేషన్ చదువుకోవడం కానీ, మన ఇక్కడైనా సెమీ కండక్టర్కి సంబంధించిన కంపెనీస్ వస్తే ఇక్కడ ఏంటి, ఇక్కడైనా ఐటీకి సంబంధించిన కంపెనీస్ వస్తే మనం ఎట్లా చదువుకోవాలి, ఇక్కడైనా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన వస్తే మనం ఎట్లా చదువుకోవాలి, వాటిల్లో జాబులు ఎట్లా అప్లై చేసుకోవాలి, మనం ఎట్లా సెటిల్ అవ్వాలి అనేది మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇక్కడున్న జెంజీ వాళ్ళు బిజీగా ఉన్నారు. సో వీళ్ళు జెంజీతోటి ఇక్కడ జెంజీ అంటే వైసీపీ జెంజీ వస్తుంది. వాళ్ళంటే 48 సంవత్సరాలు 45 సంవత్సరాలు వాళ్ళ మీద గంజాయి కేసులు, డ్రగ్ కేసులు, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు, టీజింగ్ కేసులు ఇవన్నీ ఉంటాయి వాళ్ళ జెంజీలకి. ఇక్కడ అసలైన యూత్ ఏంటంటే చదువుకుని సెటిల్ అవ్వాలని ఉంటున్నారు. సో మీరు ఎన్ని ధర్నాలు చేసినా, మీరేమి చేసినా ఎవడు మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో దాకడం. సార్ ఇప్పటికీ కూడా వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే స్పోర్ట్స్ కోటా కానీ లేదంటే నార్మల్గా అయినా కూడా 10 నుంచి 15 లక్షల వరకు డిఎస్సి పోస్ట్ నారా లోకేష్ అమ్ముకున్నాడు, దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఆయన మాట్లాడుతున్నారు. అసలు ప్రూఫ్ పెట్టండి అయ్యా. ఇప్పుడు సుబ్బారావు అనేవాడు పలానావాడికి ఇచ్చాడని చెప్పి అంటున్నారు డబ్బులు అనుకుందాం. ఇప్పుడు సుబ్బారావు అనేవాడు క్యాండిడేట్. అసలు సుబ్బారావు అనేవాడిని తీసుకురా బయటికి 15 లక్షలు ఇచ్చారంటున్నారు కదా. 15 లక్షలకి ఇచ్చి ఉద్యోగాలు అదే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రాజశేఖర రెడ్డి టైంలో జరిగినాయి అనుకుంటున్నారు. అవి ఏమీ జరగలేదండి. ఇక్కడ చాలా పారదర్శకంగా జరిగింది. సో అంటే 15 లక్షలు ఉన్నోడు టీచర్ అయిపోవాలనుకుంటే ఈరోజు అందరూ దగ్గర ఒక 20-10 లక్షలు ఉంటే అందరూ అయిపోతారు కదా. సో ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు, చాలా నీట్గా జరిగింది. ఓకే, ఇప్పుడు రవినాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అలాగే ఆ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు పెట్టి మాట్లాడారు. వీళ్ళు ఏమంటున్నారంటే బ్రిడ్జ్ అనే గేము ప్యాకాట్ గేమ్ అనుకుంటున్నారు. బ్రిడ్జ్కి ఒలింపిక్స్లో కూడా ఉంది, దానికి ఏషియన్ గేమ్స్లో మనకి 2 మెడల్స్ కూడా వచ్చినాయి. ఒక గోల్డ్ మెడల్ వచ్చింది, ఒక సిల్వర్ మెడల్ వచ్చినాయి. మీరు గూగుల్లో కొట్టుకుని చూసుకోండి. అంటే మళ్ళీ వీళ్ళు ఏమంటారు, మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్టులు చేస్తారంటారు. అసలు బ్రిడ్జ్ అంటే ఏంటి, ప్యాకాట్కి దానికి సంబంధం లేని వాళ్ళు కూడా ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారు, మా బతువులు నాశనం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడతారు. సో మీరు ఆ స్పోర్ట్స్లో ఏమేమి ఉన్నాయి, దానికి ఎట్లా వచ్చింది సర్టిఫికెట్ లేదే ఎవరు కదా, అది స్టేట్ ఇచ్చిందా సెంట్రల్ ఇచ్చిందా ఏమి ఇచ్చిందా అని చూసుకుంటారు. అది దాని ప్రకారం మీరు నిందలేయండి. మీరు నిందలేసేవన్నీ ఆరోపణలే. మా గొడ్డ కాల్చి మా మీద వేద్దాం అనుకుంటున్నారు. అది ఎప్పటికీ అవన్నీ పాత రోజులు అయిపోయినాయి. ఇప్పుడు ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ ఏ ఆరోపణ మీద అయినా సరే మనం నిక్కు తేల్చాల్సిందే, అది చేయాల్సిందే.